అవుతారు. చెబితే వాళ్ళు ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో శిక్షలకి పనిష్మెంట్తో బయటకు వస్తారు. అప్రూవర్లుగా మారాల్సింది వాళ్ళ కానిస్టేబుల్ అప్రూవర్గా మారకుండా ఆ నేరాన్ని వాళ్ళు దీంట్లో ఏమవుతారంటే సిఐతో పాటుగా ఈ తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళట. టాస్క్ ఫోర్స్ ఏసీపీని కూడా నేను విచారించారు. కాబట్టి టాస్క్ ఫోర్స్ సిఐ తీసుకొచ్చి తర్వాత 2 రోజులు కొట్టాక నాగరాజుకి అప్పు చెప్పారట. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు బాధ్యులు అవుతారు, ఇటు వీళ్ళు బాధ్యులు అవుతారు. అప్పుడు కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారం తను వెళ్ళిన రోజున గోళ్లు పీకుతున్నారు, అరుపులు కేకలు ఇవన్నీ జరిగినాయి. నేను చెప్పగానే నా కళ్ళ ఎదురుగున్నాను మా వాడిని తీసుకొచ్చారు, ఆ భుజం మీద ఈ భుజం మీద వచ్చేసి తీసుకుని పైకి తీసుకెళ్లారు. మావాడి అంటే లేదు లేదు పో అని చెప్పేసి అడ్డుకున్నారు, నన్ను పోనీ లేదు, పైనుంచి కూడా కేకలు అనిపించి నేను వెళ్ళాను కాబట్టి మరింత కొట్టారు, ఇవన్నీ చెప్పుకొచ్చింది. కాబట్టి ఆ వ్యవహారాల రీత్యా చూస్తే అలా అడ్డుకున్న కానిస్టేబుల్, భుజం మీద చేసుకుని తీసుకెళ్లిన కానిస్టేబుల్, అలాగే ఇందులో ట్రీట్ చేసినటువంటి వాడు ఆర్ఎంపీ డాక్టర్ అట. అతను హోటల్లో నాగరాజు పేరు మీదనే రూమ్ బుక్ అయిందట. కాబట్టి ఆ హోటల్ వాళ్ళని సాక్షులు అవుతారు, వాళ్ళు నేరస్తులు అవరు కానీ హోటల్ వాళ్ళు సాక్షులు అవుతారు. ఇందులో నిందితులుగా ఇతనితో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు 4గురిని జైలుకి పంపించారు, వాళ్ళు సాక్షులు అవుతారు. ఇప్పుడు నిన్న చెప్పినోడు సాక్షి అవుతాడు. అట్లాగే ఆ రోజున వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సాక్షులు అవుతారు. కాబట్టి ఓవరాల్ గా యాజ్ పర్ లీగల్ గా అయితే గనక వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి 4 రోజులు పోయిన తర్వాత బెయిల్ వచ్చేస్తారు. అంటే ఇందులో కొంతమంది సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి